హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈ రోజైతే మిల్ మేకర్ పకోడా ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. క్రిప్సీగా చాలా టేస్టీగా వచ్చాయండి. ముందుగా అయితే కొంచెం వేడి నీళ్ళలో మనం ముందుగానే సోయాబీన్స్ మిల్ మేకర్ అని అంటారండి, అది వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాలండి. ఇలా 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇట్లా పిండుకొని మనం సైడ్కి ఒక గిన్నెలో తీసేసుకోవాలండి. అన్నీ అలానే తీసుకోవాలి, అన్నీ ఇలానే తీసేసుకోవాలండి. సైడ్కి ఇలా నీళ్ళు పిండి పక్కన తీసేసుకుంటే చాలా బాగుంటుందండి. నీళ్ళు లేకుండా చాలా బాగుంటుంది. నేను కూడా ఒకటి మిల్ మేకర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి. అది 1 lakh వ్యూస్ దాకా పోయింది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి అది. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్ వేసుకోవాలి. శనగపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. నిమ్మరసం కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ మరీ పలుచగా కలపకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. అప్పుడే కరకరలాడుతూ క్రిప్సీగా చాలా టేస్టీగా వస్తుందండి. కొంచెం నీళ్ళు కలిపితే ఏదో టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇలా ఒకసారి కలిపి చూడండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి కిడ్స్కి అయినా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈవినింగ్ సాయంత్రము చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీల్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు ఒకటే వేసుకున్నాను. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం పకోడీలాగా ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేసేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నూనె ఇలా హీట్ అయినా చాలండి. ఇలా ఒక్కొక్కటి లేకుంటే 2, 3 అట్లా వేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లాస్ట్కి అయితే కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.